ప్రేమగా దగ్గరవుతారు. నువ్వు నాకు నచ్చావంటారు. తర్వాత మతంతో సుతిమెత్తగా కాటేస్తారు. భావోద్వేగాలతో ఆడుకుంటారు. లొంగకపోతే చంపేస్తారు. అదీ కుదరకపోతే చచ్చేలా టార్చర్ పెడతారు. ఇటువంటి క్రూరాతి క్రూరమైన ప్రేమాయణాలకి ఒక మారుపేరుంది. అదే లవ్ జిహాద్. మొదట్లో మన దేశంలోకి, ఇప్పుడు నేరుగా మన నట్టింట్లోకి. కుటుంబాలకు కుటుంబాలే కథం చేసేంత ఘోరంగా తయారైంది లవ్ జిహాద్ టెర్రర్. చట్టాల్లోని లొసుగుల్ని వాడుకొని దొరికినట్టే దొరికి మళ్ళీ తప్పించుకొని బరి తెగించి దొరతనంలా ముదిరింది ఈ మైనే ప్యార్ కియా క్రైమ్ కహాని. రాజమండ్రిలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ మొత్తాన్ని పొట్టన పెట్టుకున్న ఆ కిరాతకుడు కూడా జిహాదీగాడేనా? సౌజన్య మరణ వాంగ్మూలం ఏం చెబుతుంది? పోలీసులు ఏమంటున్నారు? కాకినాడలో నూకరాజు కుటుంబం మరణాల కేసులో లవ్ జిహాద్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దర్యాప్తులో బయటపడలేదని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. ఆగస్టు 16న రాజమహేంద్రవరం రోడ్కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య 10 ఏళ్ల మనవడు గోదావరిలోకి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. సౌజన్య రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆధారంగా షేక్ సాదిక్ ఖాన్ పై మత మార్పిడికి ఒత్తిడి, హత్య, బెదిరింపులు, వసూళ్లకు సంబంధించిన అభియోగాలతో కేసు నమోదైంది. అయితే మరింత లోతైన దర్యాప్తులో లవ్ జిహాద్కు సంబంధం ఉన్నట్లు తేలితే అదనపు సెక్షన్లు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. సౌజన్య, సాదిక్ ఖాన్ దాదాపు 2 ఏళ్లుగా సన్నిహితంగా ఉన్నారని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసునని పోలీసులు తెలిపారు. అదే సమయంలో సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సౌజన్య సూసైడ్ నోట్లో సాదిక్ తనను మరో మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడని, తన మాట వినకపోతే కుమారుణ్ణి తీవ్రవాద సంస్థకు అప్పగిస్తానని బెదిరించాడని ఆరోపణలున్నాయి. హైదరాబాద్లో తన భర్తకు కెనడా నుంచి తెప్పించిన రసాయనంతో విషప్రయోగం చేసి హత్య చేశాడని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలన్నీ ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులోనే ఉన్నాయి. సాదిక్ ఖాన్ను ఆగస్టు 22న ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కేరళకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Across 5 states, Sadiq Khan ni ventabadi. It is an example of meticulous police work. Police East Godavari District Police, Atane Kakinada District Police, continuously efforts petti. More than 10 teams have been deployed. రకరకాల ప్లేసెస్ లో ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి. ఒరిజినల్ సూసైడ్ నోట్ ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్ తో రిలేషన్ లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదర్ సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారు. మీరట్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ మంజూరు చేయడంతో సాదిక్ ఖాన్ను కాకినాడకు తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 3 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో సూసైడ్ నోట్లో పేర్కొన్న ప్రతి ఆరోపణను విడివిడిగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సౌజన్య భర్త హత్య, మత మార్పిడికి సంబంధించిన ఆరోపణలు, కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం లవ్ జిహాద్ ఆరోపణలు నిర్ధారిత ఆధారం లేదని పోలీసులు స్పష్టం చేయడంతో తదుపరి దర్యాప్తు ఫలితాలే కేసు దిశను నిర్ణయించనున్నాయి. మరోపక్క కాకినాడ కుటుంబ ఆత్మహత్య ఘటనలో లవ్ జిహాద్ ఆరోపణలపై అధికార పక్షం, విపక్షం మౌనం పాటిస్తున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. మైనార్టీ ఓట్లు కోల్పోతామనే భయంతోనే రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పక్కన పెడుతున్నారని ఆయన విమర్శించారు. అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆగస్టు 16న రాజమహేంద్రవరం వద్ద గోదావరిలోకి దూకిన ఘటనలో నూకరాజు, ఆయన భార్య, కుమార్తె సౌజన్య మృతి చెందగా 10 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి సౌజన్య రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో కీలక ఆరోపణలు ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు
మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను.